నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు నారయ్యో. ఓకే. డప్పు అంటే ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రాలు గాని, ఏదన్నా వినాయకుడి బొమ్మలు గాని అలాంటివి ఉంటాయి కదా, అట్లకి వెళ్ళగలుగుతావా? శరీరారెవరు నా ప్రియులైన యేసయ్యకు ఏమంటూ చెప్పనే ఎరువక రైతు గుండె బగిలే పాడి పంటలేక ఏమంటూ ఘనమైన చరితే నీది ఎర్ర జెండా నీకుంది పేద ప్రజల అండదండా. హాయ్ నమస్తే, నేను మీ బుజ్జిబాబు కూచిపూడి. మీరు చూస్తున్నారు ఫోకస్ టీవీ 19. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మటుకే మర్చిపోవకండి. ఈరోజు ప్రజా కళాకారుడు, ప్రజల మనిషి, ఒక గొప్ప సింగర్ దగ్గరికి వచ్చాం. ఆ సింగర్ ఎవరో కాదు, కిన్నర్. హాయ్ కిన్నర్. హాయ్ కిన్నర్, చెప్పు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది? మీరు అసలు ఎక్కడ ఉంటారు? ఏ ఊరు? ఎంతమంది నీకు అక్క చెల్లెళ్ళు? మాది మాపర్రు గ్రామం. అయితే ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు, అమ్మా నాన్న ఉంటారు. ఓకే. కిన్నర్, నువ్వు సాంగ్స్ పాడటానికి ప్రధానంగా ఎవరి కారణం? అసలు ఏం సాంగ్స్ పాడేవాడు ఫస్ట్? నేను ఫస్ట్ ప్రజానాట్య మండలిలో పాటలు పాడుతూ ఉండేవాడిని. ఓకే. స్టార్టింగ్ ఎక్కడో చర్చిలో పాటలు పాడుతూ ఉంటే ఒక జానపదం వైపుకి పాటలు పాడుతూ వస్తూ ఉండేవాడు. ఓకే. నువ్వు మొట్టమొదటిగా ప్రజానాట్య మండలిలో పాడిన సాంగ్ గుర్తుందా నీకు? సరే, అది మా ప్రేక్షకుల కోసం ఒకసారి. ఓకే ఓకే. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు నారయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల మేడితో సాలిరువాలు నారయ్యో. కొనుగన్నా వాళ్ళకు ఏడేళ్ళప్పుడు దూరమయ్యాను, తురగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను. 3 మూరల కర్రతో 30 ఎడ్లతో సోపది నాదయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేక కాళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, గుచ్చెను ముల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకల వేడితో సారెరువాలు నారయ్యో. ఓకే కిన్నర్, నువ్వు పాడుతుంటే నాకే కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి. కొంతమంది చదువు లేక పొలాల్లో పని చేసుకుంటా, ఫ్యాక్టరీలో పని చేసుకుంటా బాల్యం అంతా గడిచిపోతుంది. అలాంటి బాల్యం ఎలా గడిచిపోయింది అనేది చాలా చక్కగా పాడి వినిపించావు. నువ్వు అసలు వృత్తి ఈ పాటలేనా, లేకపోతే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి ఏమైనా చేయగలుగుతావు? ఇక నేను మొత్తం ఇక ఫీల్డే, రిథమ్స్ కానీ పాటలు, ఇక ఇదే ఫీల్డ్ లోనే ఉంటున్నాను. ఓకే. ఓన్లీ సాంగ్స్ పాడుతున్నాయినా, లేకపోతే ఇంకేమైనా? రిథమిస్ట్, డప్పు. ఓకే. 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 డప్పు అంటే ఇప్పుడు ఏదన్నా ప్రోగ్రాలు గానీ, ఏదన్నా వినాయకుడి బొమ్మలు గానీ అలాంటివి ఉంటాయి కదా, అట్లకి వెళ్ళగలుగుతావా? అన్నిటికి వెళ్తావు. ఓకే. నువ్వు ప్రజానాట్య మండలిలో వచ్చినాక నీకు ఎవరు ఇన్స్పైర్? అంటే పలానోళ్ళు నాకు ఈ సాంగ్ నేర్పించారు, నన్ను ప్రజానాట్య మండలిలోకి ఇలా తీసుకొచ్చారు అంటానికి ఎవరి పేరు చెప్పగలుగుతావు? మా గురువు గారు రమణన్న అని ఉన్నారు, రమణన్న. ఓకే. ఓకే. ఆయన దగ్గర నేర్చుకున్న పాట మా ప్రేక్షకుల కోసం ఇంకో సాంగ్. ఓకే. ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరము కూర్చొని మాట్లాడుకుందామా. ఆట ఆడుకుందామా, పాట పాడుకుందామా, అందరము కూర్చొని మాట్లాడుకుందామా. అందరము కూర్చొని మాట్లాడుకుందామా. కాళ్ళు నుండి ఆడలేమా, నోరు నుండి పాడలేమా, కాళ్ళు నుండి ఆడలేమా, నోరు
నుండి పాడలేమా బ్రతుకంత బొమ్మలుగా కోసిపోయి ఉందామా ఆటాడుకుందామా పటపడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా అందరము కూర్చొని మాట్లాడుకుందామా. బా సూపర్ సూపర్ కిన్నర్. అసలు నీ గొంతులో నుంచి ఆనిముత్యాలు రాలిపడినట్టుంది. రియల్ గా చెబుతున్నా, ఇది జోక్ అనుకోవాకు. అయితే నువ్వు ప్రజానాట్య మండలిలో ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చావు, ఎప్పుడు వచ్చావు ప్రజానాట్య మండలిలోకి, ఎన్ని సంవత్సరాల కిందట వచ్చావు? నేను 7th క్లాస్ లో వచ్చాను. 7th క్లాస్ చదువుతున్నాను అప్పుడు. 2004 టైంలో వచ్చాను. ఓకే, అది ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చావు? ఏదన్నా కార్యక్రమం పెట్టారా ప్రజానాట్య మండలి వాళ్ళు? అసలు ఆ ప్రజానాట్య మండలి వాళ్ళకి నువ్వు ఎలా పరిచయం అయ్యావు వాళ్ళకి అంటున్నా? చర్చిలో పాటలు పాడుతుంటే అబ్బాయి నువ్వు ఇక్కడ కాదులే, ప్రజానాట్య మండలిలోకి నువ్వు వచ్చేసి మా దగ్గరికి వచ్చాయి, మేము పని నేర్పిస్తాము, పాటలు నేర్పిస్తాము, డాన్సులు నేర్పిస్తాము, తప్పు నేర్పిస్తాము అని చెప్పేసి అన్నారు. అలా వచ్చేసాం, అలా రావడం జరిగింది. చర్చిలో పాట పాడుతుంటే చర్చిలో ఏం పాట పాడావు అప్పుడు? వాళ్ళు ఎలా చూసారు? ఏ పాట పాడావు అప్పుడు? ఏమన్నా నీకు గుర్తుందా? గుర్తుంది. ఓకే, ఒకసారి మా ప్రేక్షకుల కోసం. శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వములెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారోవరు నా ప్రియుడైన యేసయ్యకు. సూపర్ సూపర్ కిన్నర్. ఇప్పుడు విపత్తులు వచ్చి, వర్షాలు వచ్చి రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు, పొలాలు ఆగమైపోయి. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. రైతుల మీద ఏదన్నా ఒక సాంగ్ మా కోసం. ఓకే. ఏమంటూ చెప్పనే ఎరువాక రైతు గుండె బగిలే పాడి పంటలేక, ఏమంటూ చెప్పనే ఎరువాక రైతు గుండె బగిలే పాడి పంటలేక, రైతు గుండె బగిలే పాడి పంటలేక, పండాలైన బ్రతుకులాగలేక, చూడు ఎట్లనే మిండు దిక్కులేక, ఏమంటూ చెప్పనే ఎరువాక రైతు గుండె బగిలే పాడి పంటలేక, రైతు గుండె బగిలే పాడి పంటలేక, పంట చేనంతా కంతులతో నింపిన రైతన్న గరిసేను ధాన్యంతో నిండిన, రైతు కూలీలంతా ఆకలిని విరిచిన, రైతు కూలీలంతా ఆకలిని విరిచిన, చిరులు చిందించే విత్తనంపై పెరిగేను విదేశీ పెత్తనము, అయ్యో సిరులు చిందించే విత్తనంపై పెరిగేను విదేశీ పెత్తనము, పండాలైన బ్రతుకులాగలేక, ఇల్లులే మిండు దిక్కులేక, ఏమంటూ చెప్పనే ఎరువాక గుండె బగిలే పాడి పంటలేక, గుండె బగిలే పాడి పంటలేక. ఓకే కిన్నర్, చాలా బాగా పాడావు. దేశంలో జరుగుతున్న పరిణామాలు, దేశంలో జరుగుతున్న రాజకీయాలు, ఈ రాజకీయాల మీద ఏమైనా ఒక సాంగ్ పాడగలుగుతావా? ఓకే, మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్. అది ఎలాంటి సాంగ్ అయినా పర్లా, రాజకీయాల మీద, నాయకుల మీద. ఓకే. ఘనమైన చరితే నీది,
ఎర్ర జెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా పది గంటల పోరాటంలో నెత్తుటిలో పుట్టిన వంట ప్రపంచాన విప్లవాలకు బాటలు వేసిన వంట ఘనమైన చిరితే నీది ఎర్ర జెండా నీకుంది పేద ప్రజల అండదండా నీకుంది పేద ప్రజల అండదండా. వావ్, సూపర్. ఒక రాజకీయ పార్టీ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ చాలా బాగుంది. ఓకే, మా ప్రేక్షకుల కోసం భారతదేశంలో అసలు ఎలాంటి విపత్తులు జరుగుతున్నాయి అనే దాని మీద ఒక సాంగ్. భారతదేశం బాకిన పడ్డదిరో వరి నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా ఒరే నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా భారతదేశం బాకిన పడ్డదిరో వరి నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా ఒరే నాయన బంగారు భూమి కుదువా పడ్డదిరా పాలు దాపిన పల్లె తల్లిని అమిరీకోడికి అప్పచెప్పరా అమిరీకోడికి అప్పచెప్పరా గర్భమంటి నా గర్భ భూమిలో రేగుడు జిల్లేలేస్తా ఉండు రేగుడు జిల్లేలేస్తా ఉండు నోరు లేని యంత్రాలను తెచ్చి ఎద్దో నాగలి వద్దంటుండు ఎద్దో నాగలి వద్దంటుండు తోసిన గొడవ సిలువెక్కింది చేసిన చేతులు సత్తులు నవనాడులను నలుపుగా తింటుండో ఒరే నాయనా సర్వ సంపదను దోచుకపోతుండో ఒరే నాయనా సర్వ సంపదను దోచుకపోతుండో భారతదేశం మాకిన పడ్డదిరో ఒరే నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా ఒరే నాయనా బంగారు భూమి కుదువా పడ్డదిరా. ఈరోజు సమాజంలో యువత చెడిపోతున్నారు. సమాజంలో యువత గురించి నువ్వేమైనా ఒక సాంగ్ మా ప్రేక్షకుల కోసం. అంతా నా మాట వింటవా గుణపాఠం తీసుకుంటవా ఫ్యాషన్ రోజులో పడితివా బ్రతుకునే సరి చేసుకుంటవా నీ బ్రతుకునే సరి చేసుకుంటవా అయ్యో సినిమాలెన్నో చూసి పట్టింది హీరోలా ఇచ్చి మోడ్రన్ డ్రెస్సులెన్నో నచ్చి కొక్కల్లగా కొన్నాను రెచ్చి అయ్యా పంపిన డబ్బులు ఖర్చైపోలే అయ్యా పంపిన డబ్బులు ఖర్చైపోలే పాకెట్టు మరిపోలే ఉన్న జోబి కాలాయే అన్నా ఓ అన్నా నా మాట వింటవా మన పాఠం తీసుకుంటవా ఫ్యాషన్ రోజులో పడితివా బ్రతుకునే సరి చేసుకుంటవా బ్రతుకునే సరి చేసుకుంటవా. కిన్నర్, భారతదేశంలో కుల రాజకీయాలు కుల పిచ్చి ఎక్కువగా ఉంది. అసలు ఈ కులం మీద అసలు ఈ కుల నిర్మూలన ఎలా జరగాలి? కులం మీద ఒక సాంగ్ ప్లీజ్ మా ప్రేక్షకుల కోసం. గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము గాలిది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ నేలది ఏ కులము ఈ గాలిది ఏ
వాళ్ళు అన్ని ఆస్వాదిస్తున్నారు, గాలిని, నీటిని, ప్రకృతిని. మధ్యలో ఈ కులాలు ఉండకూడదు అనేది చాలా చక్కగా చెప్పావు. మా ప్రేక్షకుల కోసం ఏదైనా ఉపాధ్యాయులు పాడుకుంటామో, విద్యార్థులు పాడుకుంటామో, ఈ భారతదేశం గురించి ఏదైనా స్కూల్లో పాడుకునేది ఒక సాంగ్ ప్లీజ్. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలు నిలవించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి యోధం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, ఎగరేయుదమా జాతి పతాకం. నీ సాంగ్ కి మేము కూడా నేర్చుకోవాలనే ఆత్రం మాకు కూడా కలిగినందుకు థ్యాంక్ యూ. నీ గొంతులో మాధుర్యం అది ప్రేక్షకులకు చూపించినందుకు థ్యాంక్ యూ. అదేవిధంగా సుధాకర్ అన్న డప్పు అన్న థ్యాంక్ యూ అన్న, డప్పు రిధం అందించినందుకు. సుధాకర్ అన్నకి అదేవిధంగా మన కిన్నరకి మీరు సపోర్ట్ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ప్రేక్షకుల కోసం లాస్ట్గా ఏ పనిలో చూసుకున్నా చెమట చిందిందే ఏ పని జరగదు. అలాంటి చెమట మీద, అలాంటి వృత్తుల మీద నీ ఎగిరేదన్న సాంగ్స్ ఉంటే మా ప్రేక్షకుల కోసం ఒక సాంగ్ ప్లీజ్. నా చెమట చుక్కో నా చెమట చుక్క, వాటి ఎండల్లో నిలవేగాలాడే నా చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట చుక్క, ఎల్లాటి ఎండల్లో నిలవేగాలాడే నా చెమట చుక్క, నా చెమట చుక్కో నా చెమట చుక్క, రాని తండ్రి ఎక్కైమంటే నా చెమట చుక్క, చేలల్లో చెలకల్లో దుక్కుల్లో దుమ్ముల్లో నాగేటి మా తమ్ముడు కూడా క్లాస్ కొట్టాడు. పిట్ట కొంచెం పూతగానం అంటారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్, ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి. తమ్ముడు డప్పు కళాకారుడు, అన్ని ప్రోగ్రామ్స్ కూడా డప్పు ప్రొవైడ్ చేస్తాడు. అది ఎలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ఇలాంటి తమ్ముడికి, మంచి సింగర్కి మీరు
అవకాశం ఇవ్వండి. నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తమ్ముడిని అప్రోచ్ అవ్వండి. తమ్ముడి ఫోన్ నెంబరు మీకు గ్రూప్లో సెండ్ చేస్తాను, యూట్యూబ్లో సెండ్ చేస్తాను. అదేవిధంగా డప్పిస్టు సుధాకర్ అన్న కూడా మంచి డప్పిస్టు. మరొక వీడియోతో సుధాకర్ అన్న దగ్గరికి వెళ్దాం. సుధాకర్ అన్న ఎన్ని రకాలుగా డప్పు వాయించవచ్చు అనేది సుధాకర్ అన్న కూడా మనం నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. డెఫినెట్గా కిన్నర్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫోకస్ టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. కెమెరామాన్ పవన్తో నాని గౌడ, నేను మీ బుజ్జిబాబు కూచిపూడి. థ్యాంక్ యూ కిన్నర్. థ్యాంక్ యూ.